బట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ దినాన్న అన్ని మతాల వారు కూడా జరిపించుకునేటువంటి ఏకైక పండుగ ఏదన్నా ఉందంటే అది క్రిస్మస్ పండుగ. మతంతో సంబంధం లేకుండా, ప్రాంతీయ భేదంతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, దేశాలతో సంబంధం లేకుండా, దేవుళ్ళు దేవతలతో సంబంధం లేకుండా అందరూ కలిసి జరుపుకునేటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పండుగల్లో అతి తక్కువ పండుగలు ఏమన్నా ఉన్నాయంటే ఒకటో రెండే ఉన్నాయి. ఆ ఒకటో రెండో అనేటువంటి మాట కంటే కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కలిసి జరుపుకునే పండుగ ఏదన్నా ఉందంటే అది క్రిస్మస్ మాత్రమే. ఎందుకు జరుపుకుంటున్నారంటే ఆయన అందరికీ కూడా దేవుడే ఉన్నాడు గనుక. ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, లేకపోతే ఒక పట్టణానికో, ఒక రాష్ట్రానికి మాత్రమే ఆయన దేవుడే ఉన్నాడు అనే విషయం కానీ ఒకవేళ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండుంటే ఒక ప్రాంతం వారే ఆయన యొక్క జననదినాన్ని జరిపించుకుందరేమో, లేకపోతే ఒక రాష్ట్రం వారు మాత్రమే, ఒక దేశపు వారు మాత్రమే ఆయన యొక్క జననదినాన్ని జరిగించుకుందరేమో. కానీ వాక్యం చెప్తున్నట్లుగా ఆయన అందరికీ కూడా ప్రభువై ఉన్నాడు గనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఐక్యమయ్యి జరుపుకునేటువంటి ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. అంటే క్రిస్మస్ కాకుండా ఇంక ఏ పండుగల్లో కూడా ఎవరో కలరండి అని అనకండి. భారతదేశం వరకు వచ్చినట్టయితే సంక్రాంతి అనేటువంటి పండుగ కూడా అన్ని మతాల వాళ్ళు కూడా కలిసి జరుపుకునేటువంటి పండుగగానే కనబడతాం. ఆ సంక్రాంతి 3 రోజులు కూడా కుల మత భేదాలు ఏమీ లేకుండా అటు హైందువులు మాత్రమే కాదు కానీ ఇటు అన్ని మతాల వారు కూడా కలిసి 3 దినాలు అద్భుతమైనటువంటి రీతిలో ఆ పండగ వాతావరణంలో మునిగి తేలుతూ ఉంటారు. తప్పేం లేదు. క్రైస్తవులు కూడా సంక్రాంతిని జరిపిస్తూ ఉంటారు. అంటే ఆ కార్యక్రమం పండగ జరిగించకపోవచ్చు కానీ క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు క్రిస్మస్కైనా కొత్త బట్టలు వేసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా 3 దినాల్లో కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా భేదం లేకుండా, మత ప్రాంతీయ భేదాలు లేకుండా ఈ పండుగను కూడా చాలామంది జరుపుకుంటూ ఉంటారు. అయితే సంక్రాంతి ఎందుకు జరుపుకుంటున్నారు అంటే హైందువులను అడిగితే దానికి ఒక కారణం చెప్తారు. చాలామంది హైందువులు ఉన్నారు, మరి మీకు తెలుసో తెలియదో కానీ సంక్రాంతిని మీరు ఎందుకు జరుపుతున్నారంటే ఆ పండుగ యొక్క ఉద్దేశము, ఆ పండుగ యొక్క మూలనం, లేదంటే దాని యొక్క కారణం అనేటువంటిది ఉంటుంది. కారణం లేకుండా ఎవరు ఏది కూడా జరిగించరు. అలాగే ముస్లిం సహోదరుల దగ్గరికి వెళ్ళి మీ మతంలో అతి ప్రాముఖ్యమైనటువంటి పండుగ అయిన రంజాన్ని మీరు ఎందుకు జరిపించుకుంటున్నారంటే దానికి కూడా కారణాన్ని, దానికి కూడా ఉద్దేశాన్ని, దానికి కూడా అర్థాన్ని వాళ్ళు చెప్పే మనకి మంచి ఆహ్వానాన్ని అందిస్తారు. కాబట్టి హైందువులు తెలుసు సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటున్నారు అని, ముస్లింలకు తెలుసు రంజాన్ పండుగ ఎందుకు జరుపుకుంటున్నారు అని. మరి క్రైస్తవులు అనేటువంటి మిమ్మల్ని అడుగుతున్నాను, మనం జరుపుకునేటువంటి క్రిస్మస్ యొక్క కారణం ఏంటి? మరి క్రైస్తవులుగా క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నారు? సంక్రాంతి అడిగాను అనుకోండి, వాళ్ళు విష్ణు అవతారమైనటువంటి కలికి వచ్చేటువంటి కాలం కనుక మేము ముందుగా జరుపుకుంటున్నాం అనే వాళ్ళు ఉంటారు. లేకపోతే సూర్య భగవాను మేము గణపరుస్తూ ఆ పండుగని జరుపుకుంటున్నాం అనే వాళ్ళు ఉంటారు. లేదంటే చలి పోతా ఉంది కనుక ఆ పండగ కారణం అంటారు కొంతమంది ఏమన్నారంటే పంట కోసేటువంటి కాలం అని చెప్పి జరుపుకుంటా ఉంటామండి వాళ్ళు చెప్తా ఉంటారు. అలాగే ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి రంజాన్ ఎందుకు జరుపుకుంటున్నామండి అంటే ఈ మాసం మాకు చాలా పవిత్రమైనటువంటి మాసం అండి, కాబట్టి మేము జరిపించుకుంటామండి మన వాళ్ళు అంటారు. మరి క్రైస్తులుగా క్రిస్మస్ని ఎందుకు జరిపించుకుంటున్నారు? అన్ని పండగలకి కారణం ఉంది, అన్ని పండగలకి ఉద్దేశం ఉంది. నేను క్రైస్తవులు మాత్రమే అడుగుతున్నాను, మరి క్రిస్మస్ ఎందుకు జరిపించుకుంటున్నారు? క్రిస్మస్ అనేటువంటి పండగ ఎందుకు ఆచరిస్తున్నారు? దానివల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏమన్నా ఉన్నాయా? దాని నుంచి నేర్చుకునేటువంటివి ఏమన్నా ఉన్నాయా? క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏదన్నా ఉందా అనేటువంటి ఆలోచన లేకుండా మనం జరిపించుకుంటున్న కారణాన్ని బట్టే ఏదో అన్ని పండగల్లో ఒక పండగగా కలిసిపోయింది. కానీ అన్ని పండగల కంటే కూడా విభిన్నమైన ప్రత్యేకమైనటువంటి పండగ ఈ పండగ. ఈ విషయం తెలియక ఆ మతానికి ఆ పండుగ ఉంది, ఈ మతానికి ఈ పండుగ ఉంది అన్నట్టుగా జరిపించుకొని వెళ్ళిపోతున్నారు. కానీ అసలు క్రిస్మస్ యొక్క ఉద్దేశం కానీ ఆయన పుట్టినటువంటి కారణం కానీ తెలియకుండా జరిపించుకోవడం అనేటువంటి దాని వల్ల కూడా ఏ విధమైన లాభం ఉండదని అంటాను. ఇప్పుడు ఎవరు పుట్టినా దానికి ఉద్దేశం ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టుక దినాన్ని జరుపుతున్నారు, అందుకే క్రిస్మస్ అంటున్నారు. ఆయన పుట్టాడు గనుక ఆ పుట్టుక దినాన్ని క్రిస్మస్ దినంగా, క్రిస్మస్గా మనం దాన్ని జరిగిస్తున్నాం. తప్పు అయితే నేనేం అనట్లేదు కానీ అసలు ఎందుకు పుట్టాడు అనే ఆలోచన ఎప్పుడన్నా చేసాం మనం?
క్రిస్మస్ నాడు ఆయన పుట్టాడు గనక, నేడు రక్షకుడు పుట్టాడు గనక ఆ దినాన్ని జరిపించుకుంటున్నాం, ఆయన పుట్టినరోజుని జరిపించుకుంటున్నాం. కానీ ఆయన అసలు ఎందుకు పుట్టవలసి వచ్చింది, ఏ కారణాలను బట్టి పుట్టవలసి వచ్చింది, ఏ ఉద్దేశంతో ఆయన పుట్టాడు అనేటువంటిది మనం ఆలోచించకుండా ఇలాంటి క్రిస్మస్లు మనం ఎన్ని జరిపించుకున్నది వ్యర్థమే అంటాను. ఆయన పుట్టాడు కనుక క్రిస్మస్ జరిపించుకుంటున్నాం, ఆయన పుట్టుక దినాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మంచిదే, నిజమే, కాదని అనట్లేదు. కానీ ఆయన ఎందుకు పుట్టవలసి వచ్చింది, ఆయన పుట్టుట వల్ల కలిగే ప్రయోజనం ఏంటి, ఆయన పుట్టుకలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, ఆయన పుట్టుకలో ఉన్నటువంటి నిజమైన ఆంతర్యార్థం ఏంటి, దేవుడై ఉన్నవాడు మనిషిగా పుట్టవలసిన అవసరం ఏమొచ్చింది? ఆయన పుట్టాడు 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 కనుక క్రిస్మస్ 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 అంటున్నారు. కానీ ఆయన ఎందుకు పుట్టవలసి వచ్చిందో ఆలోచన, కారణం తెలియకుండా చాలామంది క్రిస్మస్ జరిపించుకుంటా ఉన్నారు. అయితే ఈ రోజున ఒక 2-3 విషయాలు ఉన్న సమయంలోనే మీతో నేను పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అసలు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పుట్టుకకు కారణం ఏంటి, దేవుడే ఉన్నవాడు ఎందుకు పుట్టవలసి వచ్చింది అనేటువంటి ఒక 2 విషయాలు మీ అందరితో కూడా నేను పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మొట్టమొదటిగా 1 యోహాను పత్రికని మనం చూసినట్టయితే, దేవాది దేవుడే ఉన్నటువంటి వాడు ఎందుకు పుట్టవలసి వచ్చింది అనే ఆలోచనకని మనం చేస్తే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట కనబడతామని చూడండి. 1 యోహాను సువార్త 3వ అధ్యాయము, 1 యోహాను సువార్త 3వ అధ్యాయము. దానికంటే ముందుగా నా సంఘ విశ్వాసంలో అడుగుతున్నాను, ఈరోజు ఎవరు పుట్టినరోజు తమ్ముడు? యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినరోజు. సరే, దానికి కూడా చాలా ఆధారాలు ఉన్నాయి. కొంతమంది అంటూ ఉంటారు క్రైస్తవులు అసలు క్రిస్మస్సే జరపకూడదని, పండగలే జరపకూడదని వాళ్ళు కూడా లేకపోలేదు. పండగలు జరిపించుకుంటే నరకానికి పంపించే దేవుడు ఏం కాదు, క్రిస్మస్ జరిపించుకోవడం పాపం అంతకంటే కూడా ఏం కాదు. అయితే కొంతమంది ఉంటారు కదా, ఒకే దానిలోనే మొదలయ్యేటువంటి శత్రువులు చాలామంది కనబడుతూ ఉంటారు. ఈరోజు ఆయన పుట్టాడు కనుక క్రిస్మస్ జరిపించుకుంటున్నాం. ఆయన ఎందుకు పుట్టవలసి వచ్చింది, ఆయన ఏ కారణాన్ని బట్టి పుట్టాడు అని ఆలోచన చేస్తే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనానికని మనం చదివితే ఆ చోట ఆ మాట రాయబడింది చూడండి. ఆయన పుట్టినటువంటి కారణం చాలా అద్భుతమైన రీతిలో ఆ చోట రాయబడింది. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ఏమయ్యాడంట, ప్రత్యక్షమాయెను. అపవాది యొక్క క్రియలను లయపరచుట కొరకే ఆయన ఏం చేయబడ్డాడన్నమాట, పుట్టాడు. అంటే ఆ సాతాను యొక్క ప్లాన్స్ని భంగపరచడానికి ఈయన పుట్టవలసి వచ్చింది అనేటువంటి మాట చోట రాయబడింది. అంతేగాని అసలు ఎందుకు పుట్టాడు అనేటువంటి కారణాలు తెలియకుండా ఇలాంటి క్రిస్మస్లు మనం ఎన్ని జరిపించుకున్నప్పటికీ కూడా దానివల్ల కలిగేటువంటి ప్రయోజనం మనకే లేదు, లోకానికి అంతకంటే లేదని అంటాను. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించవలసింది ఏంటంటే, ఆయన పుట్టడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, సాతానుగాడి యొక్క ప్లాన్లు ఏం చేయడానికి అన్నమాట, లయపరచడానికి మాత్రమే. మూల భాషలో కానీ చూస్తే లయపరచుటకు అనేటువంటి పదం దగ్గర లోయో అనేటువంటి పదం ఉపయోగించబడింది. అంటే దాని అర్థం ఏంటి అంటే, బంధకాల నుండి విడిపించుటకు అనేటువంటి మాట కనబడతా ఉంది. టు లూజన్ ద నాట్ అనేటువంటి మాట, అంటే ముడిని, సాతాను వేసినటువంటి ముడిని విప్పుటకు అనేటువంటి అర్థాన్ని ఇస్తా ఉందన్నమాట. అంటే సాతాను కూడా కొంతమందిని ఏం చేస్తాడన్నమాట, బంధిస్తూ ఉంటాడన్నమాట. అనేక బంధకాల్లో సాతానుగాడు మనల్ని పడేస్తూ ఉంటాడు కనుక ఆ బంధకాల్లో నుంచి మనల్ని విడిపించడానికి ఆయన ఏం చేయవలసి వచ్చింది, పుట్టవలసి వచ్చింది. ఈ విషయం చాలా మందికి తెలియక సాతాను బంధకాలు ఏముంటాయండి, సాతాను ఏ కారణాలతో బంధిస్తాడండి అని అనుకుంటా ఉంటారు. వేటగాడు పక్షిని పట్టాలి అంటే వలలో ఏమేయాలి, గింజలు వేయాలి. గింజలు వేయకుండా పక్షి వేటగాడి యొక్క వలకి చెక్కదు. చేపలు జాలరి ఆ చేపల చెరువులో వల వేయాలి అంటే, లేదంటే గేలం వేయాలి అంటే చేప పడిపోదు. గేలానికి ఏం పెట్టాలి, ఎర్ర పెట్టాలి. చేప పడాలి అంటే ఎర్ర పెట్టాలి, పిట్ట పడాలి అంటే గింజ పెట్టాలి.
మరి మనుషులను కూడా వీడు పడేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మనిషిని ఏ విధంగా చిక్కించుకుందామా, మనిషిని ఏ విధంగా బంధిందామా, మనిషిని ఏ విధంగా అతలోకుతలం చేద్దామా, ఏ విధంగా వీడిని ఇబ్బంది పెడదామని సాతానుగాడు వేసేటువంటి బంధకాల నుండి విడిపించడానికి ఆయన ఏం చేయబడ్డాడన్నమాట, పుట్టవలసి వచ్చింది అనేటువంటి మాట ఆ చోట కనబడుతూ ఉంది. సాతానుగాడు కూడా బంధకాలు వేస్తాడండి. సాతానుగాడు కూడా ఇలాంటి ఉచ్చులు ఎన్నా పొలుతాడంటే బోల్డ్ అని ఉచ్చులు పనుతూ ఉంటాడు. బోల్డ్ అనే విధాలుగా మనల్ని బంధించడానికి వాడు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒకసారి సాతాను గారి యొక్క మ్యూజియంను చూడడానికి కొంతమంది సందర్శించడానికి వెళ్ళారంట. మ్యూజియంలు అంటే చాలా మందికి తెలిసే ఉండొచ్చు. అతి పురాతన కాలానికి సంబంధించినటువంటి వస్తువులు, రాజులు వాడినటువంటి సామాగ్రి, ఈ అన్నిటినీ కూడా కొన్ని కేంద్రాల్లో భద్రపరచడానికి కొన్ని సిబ్బందులన్నీ కూడా ఉపయోగపడతా ఉంటాయి. అలాగే సాతానికి కూడా ఒక మ్యూజియం అనేటువంటిది ఉందంట. ఆ మ్యూజియంలోనికి వెళ్ళి చూడడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేశాడు. సాతాను గారి యొక్క మ్యూజియంలో ఏముంటుంది, సాతాను గారి మ్యూజియంలో ఏం గొప్పతనాలు ఉంటాయంటే, సాతానుగాడు ఉపయోగించినటువంటి ఆయుధాలన్నీ కూడా మ్యూజియంలో పెట్టబడ్డాయంట. ఒక్కొక్క ఆయుధాన్ని చూస్తూ ఆ వ్యక్తి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఒక్కొక్క ఆయుధము ఒక రకమైన రూపం, ఒక్కొక్క ఆయుధానికి ఒక రకమైన బరువు, ఒక్కొక్క ఆయుధము ఒక రకమైన తేజస్సుతో అక్కడ మండుతూ ఉన్నాయన్నమాట, మెరుస్తూ ఉన్నాయి. అయితే అన్ని ఆయుధాలు ఒక ఎత్తు ఉన్నాయి, కానీ ఆ సాతానుగాడి యొక్క ఆ మ్యూజియంలో ఒక ఆయుధం మాత్రం చాలా బలంగా, బరువుగా, ఎత్తుగా, ఎక్కువగా మెరుస్తున్నట్టు కనబడిందంట. ఇదేంటి, అన్ని ఆయుధాలునేమో ఒక ఎత్తులో ఉంటే ఈ ఆయుధం మాత్రం కొంచెం ప్రత్యేకంగా కనబడుతుంది ఏంటి అని చెప్పి ప్రక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తిని పిలిచి, ఈ ఆయుధం పేరు ఏంటండి అని అడిగాడంట ఒక వ్యక్తి. ఆ మ్యూజియంకి వెళ్ళినటువంటి వ్యక్తి, ఈ ఆయుధం ఏంటో కాదండి, ఈ ఆయుధం సాతాను గారు ఉపయోగించిన ప్రతిసారి కూడా ఎవడైనా పడేయడండి, ఎవరిని పడేయడానికైనా సరే సాతాను గారు ఈ ఆయుధాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవారండి. ఈ ఆయుధానికి పడనివాడంటూ కూడా ఎవడో లేనట్టుగానే వాడబడిందండి ఈ ఆయుధము. అన్ని ఆయుధాల కంటే ప్రత్యేకమైన, అన్ని ఆయుధాల కంటే గొప్పదైనటువంటి ఆయుధం అండి. ఇంతగా ఆయుధం పేరు ఏంటండి అని అడుగుతా వ్యక్తి చెప్పాడంట, ఆ ఆయుధం పేరే నిరుత్సాహం అండి. చాలా రకాలైనటువంటి ఆయుధాలు ఉన్నాయి ఇక్కడ. భయం అనేటువంటి ఆయుధం ఉంది, అవిశ్వాసం అనేటువంటి ఆయుధం ఉంది, బెంగ అనేటువంటి ఆయుధం ఉంది, వ్యాధి అనేటువంటి ఆయుధం ఉంది, పాపం అనేటువంటి ఆయుధాలు ఉన్నాయి. చాలా రకాలైన ఆయుధాలు ఉన్నాయి, కానీ ఇన్ని ఆయుధాల్లో చాలా మిక్కిలిగా అక్కడ మండుతూ కనబడుతున్నటువంటి ఆయుధం ఏదన్నా ఉందంటే సాతానుగాడి చేతిలో నిరుత్సాహం అనేటువంటి ఆయుధం. అవునంటారా కాదంటారా? ప్రతి మనిషిని కూడా ప్రస్తుత కాలంలో మరింత ఎక్కువగా పట్టి పీడిస్తున్నటువంటి అపవాది యొక్క బంధకాల్లో, అపవాది యొక్క చిక్కుల్లో, కుతంత్రాల్లో ఏదన్నా ప్రాముఖ్యమైనది ఉందంటే అది నిరుత్సాహమే. నిరుత్సాహ పడనటువంటి మనిషి అంటూ ఎవరో లేరు, బెంగ పడనటువంటి వ్యక్తి అంటూ ఎవరో లేరు, ఆలోచించినటువంటి వ్యక్తి అంటూ, కుటుంబం అంటూ ఎవరో లేనట్టుగానే కనబడుతుంది. కానీ మనం అనుకుంటా ఉంటాం, బెంగలు ఎక్కువైపోయినాయండి, నిరుత్సాహం ఎక్కువైపోతుందండి, ఈ మధ్యన ఎక్కువ కృంగిపోతున్నానండి, ఎక్కువగా ఆలోచిస్తున్నానండి అనుకుంటాం తప్ప వాస్తవానికి అది సాతానుగాడు వేసినటువంటి బంధకం గమనించలేకపోతున్నాం. సాతాను వేసినటువంటి బంధకాల నుండి విడిపించడానికైనా వచ్చాడన్నమాట. ఎంతమంది లేరంటారు ఇక్కడ నిరుత్సాహపు లోయల్లో ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తులు? నాకు తెలిసినటువంటి ఒక అమ్మగారు, పేరైతే చెప్పడానికి నేను ఇష్టపడను, కానీ ఆవిడకి ఆరోగ్యం అసలు బాగోదు. అసలు అస్తమాట్లు, ఏదో రకమైనటువంటి బలహీనత, ఏదో రకమైనటువంటి రుగ్మతి, ఎప్పుడూ నీరసంగానే ఉంటారు ఆ వ్యక్తి. అయితే ఆ వ్యక్తి చాలా హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యుల దగ్గర ఆ చికిత్స పొందుకున్నారంట. వైద్యుల దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఏం అర్థం కావట్లేదండి, అసలు బాగుంటలేదండి, నాకు ఆరోగ్యం ముందులా ఉండట్లేదంటే ఒక్కొక్క డాక్టరు ఒక్కొక్క రకమైనటువంటి టెస్టులు చేశారు. ఈ హాస్పిటల్కి వెళ్తే ఈ టెస్ట్ చేయమన్నారు, ఆ హాస్పిటల్కి వెళ్తే ఇంకో టెస్ట్ చేయమన్నారు, ఇంకో హాస్పిటల్కి వెళ్తే ఇంకో టెస్ట్ చేయమన్నారు. ఇలాగ 4-5 హాస్పిటల్కి వెళ్తే 4-5 హాస్పిటల్ సిబ్బంది కూడా ఒకటే చెప్పారు, ఏమనంటే ఈ టెస్ట్ చేయండి, ఆ టెస్ట్ చేయండి అని చెప్పి. అందరు డాక్టర్లు చివరి చేసి చెప్పింది ఏంటంటే, మీకు ఏమీ లేదమ్మా, అంతా బాగానే ఉందమ్మా, బాగానే ఉందమ్మా, మీరు అలాగ అనుకుంటున్నారేమో, మీ ఆరోగ్యం చాలా బాగుంది, ఏ విధమైనటువంటి వ్యాధులు బాధలు ఏమీ లేవన్నంటే
ఈవిడ అప్పటికీ కూడా ఊరుకోకుండా ఇంకా చివరగా ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఈసారి వెళ్ళిన డాక్టర్ సరైన డాక్టర్. ఆ డాక్టర్ చేసేటువంటి వృత్తి ఏంటంటే సైకియాట్రిస్ట్ అన్నమాట. ఆయన మానసిక నిపుణుడైన. అక్కడికి వెళ్ళి ఏమండి 4-5 డాక్టర్ల దగ్గర వెళ్ళానండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఏమీ లేదంటున్నారు, కానీ నాకు ఓపిక సరిపోవట్లేదండి, వ్యాధి తగ్గట్లేదండి, ఇబ్బందులు పోవట్లేదండి, చాలా బలహీనంగా ఉంటుందంటే ఆ సైకియాట్రిస్ట్ అన్నాడంట, నిజంగానే మీకు ఏమీ లేదమ్మా, కానీ అసలు సిసలైన ఎవరికి ఉండకూడనటువంటి వ్యాధి కనబడకుండా మిమ్మల్ని పట్టి పీడిస్తుందమ్మా. ఏంటండి డాక్టర్ గారు ఆ వ్యాధి అంటే, మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారండి, అంతకు మించిన వ్యాధి ఏమీ లేదు. మీరు ఎలాగ అయిపోవడానికి కారణం ఏంటంటే మీరు కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీ బీపీ పెరిగిపోవడానికి, మీ షుగర్ లెవెల్స్ పెరిగిపోవడానికి, ఏదో రకమైనటువంటి అనారోగ్య పరిస్థితి నన్ను పట్టి పీడిస్తుంది అని అనిపించడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఏ వ్యాధి లేదు, ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు. మరి ఏముందంటే దేని గురించో కొంచెం మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఆ ఆలోచించడం మానేస్తే అన్నీ బాగుంటాయి అన్నాడండి డాక్టర్ గారు. నిజమే కదా? అన్నీ బాగుంటాయి. కొంతమందికి తినడానికి తిండి ఉంటుంది, ఉండడానికి ఇల్లు ఉంటుంది, కట్టుకోవడానికి బట్ట ఉంటుంది, చక్కగా ఆరోగ్యవంతమైనటువంటి భర్త ఉంటాడు, చక్కటి పిల్లలు ఉంటారు, అన్ని సౌకర్యాలు సదుపాయాలు ఉంటాయి. కానీ ఏదో రకమైనటువంటి కారణం మాత్రం మరింతగా మనల్ని ఏం చేస్తూ ఉంటుంది, ఇబ్బంది పెడతా ఉంటుంది. దాని మీదే ఆలోచిస్తూ, దాని గురించి ఆలోచిస్తూ, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా దేని గురించి అయితే నువ్వు అధికమైనటువంటి ఆలోచన వల్ల నలిగిపోతున్నావో ఆ ఆలోచన నిన్ను ఒకానొక సమయానికి దేనికి పట్టిస్తుంది, బలహీనతకు పట్టిస్తుంది. మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎక్కువగా ఆలోచించే వాళ్ళు, ఎక్కువగా బెంగలు పెట్టుకునే వాళ్ళు బేగా పోతారని కొన్ని వైద్య శాస్త్రాలు తెలియపరుస్తున్నాయి. ఎక్కువగా ఎవరైతే ఆలోచిస్తుంటారో, ఎక్కువగా ఎవరైతే కృంగిపోతుంటారో, ఎక్కువగా ఎవరైతే ప్రతిదానికి పదే 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 ఆలోచిస్తూ ఒక షేక్స్పియర్ లాగా, ఒక న్యూటన్ లాగా, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా అంత పని భారం ఉండదేమో. కొంతమంది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇదే రకమైన ఆలోచించడం వల్ల ఏమన్నా మన శ్రమలు తగ్గుతాయి అంటే ఏమీ లేదు. నిజమే, సాతానుడు చాలా మందిని ఈ బంధకంలో పెట్టేశాడు. బెంగలో అనేటువంటి బంధకాలు, నిరుత్సాహం అనేటువంటి బంధకాలు, ఏదో రకమైనటువంటి ఆలోచన మనల్ని చాలాసార్లు పట్టి పీడిస్తుందేమో. అప్పులు అనేటువంటి బాధ, పిల్లలకు ఉద్యోగం లేకపోయింది అనేటువంటి బెంగ, సరైనటువంటి ఇల్లు లేదు అనేటువంటి బెంగ, ఇంకా ఎన్ని మందులు వాడినప్పటికీ కూడా ఈ వ్యాధి తగ్గట్లేదు అనేటువంటి నిరుత్సాహం, ఇలాగే ఏదో రకమైనటువంటి ఆలోచన మనల్ని ఏం చేస్తుంది, నిరంతరం నిరుత్సాహాన్ని నడిపిస్తుంది. ఒకవేళ ఈ రోజున అలాంటి బంధకాల్లో ఎవరైనా పడిపోయారేమో, ఎవరైనా అలాంటి నిరుత్సాహపు లోయల్లో చిక్కుకున్నారేమో. ఎంత ఆలోచించకూడదో దేవుడు ఏదో ఒకటి చేస్తాడులే, జరిగేది జరుగుతుందిలే అని వదిలేద్దామన్నా సరే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల గురించి మీరు వదలలేకపోతున్నారేమో. ఎక్కువగా ఆలోచించి చివరికి తలనొప్పి తెచ్చిపెట్టుకుంటున్నారు తప్ప ఉపశమనాన్ని మాత్రం ఏ విధంగా కూడా పొందుకోలేని స్థితిలో ఒకవేళ ఉండిపోయారేమో. వాక్యం సెలవిస్తూ ఉంది, సాతాను ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి నిరుత్సాహ పరిస్థితుల్లో అయితే నిన్ను బంధించే ప్రయత్నం చేశాడో ఆ బంధకాల నుంచి తప్పించగలిగేటువంటి దేవుడు నా దేవుడు. ఆయన ఏదో పుట్టేళ్లే 33.5 సంవత్సరాలు బతికేళ్లే, చనిపోయేళ్లే, మళ్ళీ ఆరోహణం అయిపోయాడు, మళ్ళీ వస్తాళ్లే అని అనుకోవడానికి కాదు, కానీ నీ బంధకాల నుండి కూడా ఆయన విడిపించడానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని గమనిస్తున్నావా? ఆయన పుట్టుడులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే నా కష్టాలు మాత్రమే కాదు, కానీ నా మానసిక ఆలోచనలో నుంచి కూడా తప్పించగలిగేటువంటి దేవుడు అండి ఆయన. చాలామందికి ఈ విషయం తెలియక ఆలోచిస్తూనే ఉంటారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇదిగోండి అదిగోండి అంటారు, కానీ ఈ బంధకాల నుంచి విడిపించగలిగేటువంటి దేవుడి దగ్గర రావడానికి మాత్రం కొంతమంది మనసుకి ఏ విధమైన అంగీకారం కనబడదు. ఉన్నారేమో ఒకవేళ ఇక్కడ ఎవరైనా అప్పులు అనేటువంటి ఆలోచనలో నలిగిపోతున్నావా? పిల్లల యొక్క జీవితం బాగోలేదు అనేటువంటి ఆలోచనతో నలిగిపోతున్నావా? పెళ్లి చేసుకున్నారండి బాబు, బాగుంటారని అనుకున్నాం, కానీ ఇద్దరి మధ్యన ఏం కనబడట్లేదండి, ఏ విధమైనటువంటి ఆనందం కనబడట్లేదండి. మాలా కాకుండా వీళ్ళ జీవితం అయినా బాగుంటుందని అనుకున్నాం, కానండి వీళ్ళ జీవితం కూడా మాకిలాగే మారిపోయిందండి. ఒకరోజు బాగుంటారండి, 2 రోజులు కొట్టుకుంటారండి. ఒకరోజు కలిసి ఉంటారండి, వారం రోజులు విడిపోయి ఉంటారండి.
ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండరండి, రేపు ఉన్నట్టుగా ఎల్లుండి ఉండండి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేటువంటి ఆలోచనతోనే తల్లిగా, తండ్రిగా, అత్తగా, మామగా నలిగిపోతున్నామండి బాబు. ఈ పిల్లల్ని బట్టి పెళ్లి చేయకుండా ఉంటేనే బాగుండేమో అని అనిపించిందండి. నలుగుడండి, భరించలేనటువంటి బెంగ వీళ్ళ వల్లేనండి. నా వల్ల నాకు బెంగ లేదండి, నా భార్య గారి వల్ల నాకు బెంగ లేదండి, నా భర్త గారిని బట్టి నాకు బెంగ లేదు. కానీ కేవలం ఈ పిల్లల వైవాహిక జీవితాన్ని బట్టే ఈ మధ్యకాలంలో బెంగ ఎక్కువైపోయిందండి అనేటువంటి ఒకవేళ బంధకాల్లో ఉన్నాయేమో, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నాయేమో. కోడల యొక్క పరిస్థితిని గమనించి, కొడుకు యొక్క పరిస్థితిని గమనించి, అల్లుడి యొక్క పరిస్థితిని గమనించి, ఏంటి ఇలాంటి బ్రతుకు, నాలాంటి బతుకు వచ్చేసింది నా కూతురికి కూడా, నాలాంటి జీవితం వచ్చేసింది నా కొడుకు కూడా, సుఖ సంతోషాలు లేనటువంటి జీవితంగా మారిపోయింది ఏంటని చెప్పి ఒకవేళ అధికమైన రీతిలో ఆలోచిస్తున్నావేమో, ఆలోచనతోనే పడుకుంటున్నావేమో, ఆలోచనతోనే లెగుస్తున్నావేమో. వీళ్ళు బతుకు ఇంకా బయటికి పడదేమో, ఏ విధంగా కూడా మార్పు చెందరేమో, నేను బతుకుండగా ఇంక వీళ్ళు మారరేమో, ఇంక వీళ్ళ వల్ల ఎన్ని అవమానాలు ఎదురవుతాయేమో అనేటువంటి ఒక బెంగ ఒకవేళ నీలో నలుగుతున్నావా? ఒకవేళ ఆ బెంగ నిన్నేమన్నా నిరుత్సాహానికి నడిపిస్తుందా? ఒకవేళ అదే నిజమైతే ఆ బంధకాల నుంచి తప్పించగలిగే దేవుడు నీ కోసం పుట్టాడని గుర్తుపెట్టుకో. ఆ బంధకాల నుంచి విడిపించగలిగే దేవుడు పుట్టాడని ఇప్పుడు చర్చికి వచ్చి వాక్యం విని బాప్తీసం పొందుకోండి అని నేను అనట్లేదు. కానీ ప్రభువా, నువ్వు బంధకాల నుంచి విడిపించగలిగేటువంటి దేవుడు అంట కదా. డాక్టర్లు ఇచ్చినటువంటి మందులు నాకు పనిచేయట్లేదయ్యా, నిద్ర కూడా పట్టట్లేదయ్యా, ఎంత ఆలోచిస్తున్నానంటే అంత భయంకరమైన ఆలోచనలో పడిపోతున్నానయ్యా. కానీ అలాంటి ఆలోచనలో నుంచి కూడా తప్పించగలిగే దేవుడు అంట కదా. నాకేమైనా సహాయం చేయగలవా అని అడిగితే చేయగలిగే దేవుడైనా. అంతేకాని ఎంతకాలం అలా బెంగలు పెట్టుకుంటారు కొంతమంది. మా అమ్మగారు కూడా నా కోసం అన్ని సంవత్సరాలు బెంగ పెట్టుకుంది, కానీ లాభమేమి లేదు. కానీ ఎప్పుడైతే బెంగని, విచారాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఆ బెంగని తీయండి అయ్యా, ఆ బాధని తీయండి అయ్యా, ఈ ఆలోచన విధానాన్ని చంపండి అయ్యా అని ఎప్పుడైతే అడిగిందో అప్పుడు విడిపించబడింది ఆవిడ బంధకాల నుంచి. ఆవిడకంటే గొప్ప బెంగలు ఎవరికి లేవేమో అనుకుంటాను నేను. ఎందుకంటే ఆవిడ జీవితాన్ని చాలా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిని గనక, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు, చివరికి భోజనం టిఫిన్ చేసేటప్పుడు కూడా ఆవిడ చేసే ఏకైక పని ఏదన్నా ఉందంటే ఆ టిఫిన్ చేస్తున్నప్పుడు, ఆ కాఫీ తాగుతున్నప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉండేది. మరి ఏం ఆలోచించేదో తెలియదు. ఇంకా ఆవిడ జీవితం అంతా కూడా ఇంకా ఆలోచించడమే ఇంక జీవితం ఏమో అన్నట్టుగా కనిపించేది. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క కృపను వెతకడం మొదలుపెట్టిందో, ఈ బంధకాల నుంచి విడిపించగలిగేటువంటి దేవుడు ఉన్నాడు కదా నా పక్షాన అని చెప్పి ఎప్పుడైతే గ్రహించగలిగిందో, ఈరోజు ఆ బంధకాల నుంచి విడిపించగలిగే దేవుడు ఆమె జీవితంలో కార్యాన్ని చేయలేదంటారా? ఉన్నారు ఈ రోజున మీరు మీ జీవితంలో కూడా అలాంటి బంధకాలు ఉన్నాయా? బయటికి రాలేకపోతున్నారా? నిరుత్సాహపు లోయల్లో పడిపోయారా? అధిక కృంగుదలతో నలిగిపోతున్నారా? ఆలోచించిన దాని గురించే పదే 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 ఆలోచిస్తూ మరింత ఆరోగ్యాన్ని క్షీణి దిశకు తీసుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఉంటే, వాక్యం సెలవిస్తుంది, మీ బంధకాల నుంచి విడిపించగలిగే దేవుడు మీ కొరకు పుట్టాడైన. అంతేగాని ఇదే ఆలోచనతో ముందుకెళ్తే దానివల్ల వచ్చే లాభం ఏమీ లేదు. 2023 సంవత్సరంలో బహిరంగ కూడుకులు ఏర్పాటు చేశాం. 2023 సంవత్సరం ఎంతమంది గుర్తుందో నాకైతే తెలియదు. కానీ ఆ కూడుకులు ఏర్పాటు చేద్దామన్నప్పుడు వాతావరణం చాలా బాగుంది. ఆ మీటింగుల యొక్క కార్యక్రమం అంతా మొదలు పెట్టేంత వరకు కూడా వాతావరణం చాలా బాగుంది. ఆ మీటింగుల పనులన్నీ కూడా పూర్తయ్యేంత వరకు కూడా వాతావరణం చాలా బాగుంది. కానీ మీటింగ్ ఇంకో గంటలో మొదలవుతుంది అనేటువంటి సమయానికి ఎక్కడి నుంచి వచ్చేసిందో తెలియదండి బాబు. మొత్తం ఆకాశం అంతా చీకటమయమైపోయింది. ఎంతమంది గుర్తుందో తెలియదు. కానీ ఇంచుమించు కాకినాడ, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, రాజానగరం వరకు ఉన్నటువంటి ఆ రోడ్డు మీద చెట్లన్నీ కూలిపోయినాయి. ఇంచుమించుగా ఈ ప్రాంతానికి కరెంట్ రావడానికి వారం రోజులు టైం పట్టింది, గుర్తుందో లేదో. ఒక 2-3 గంటలు కొట్టింది. కొట్టినటువంటి ఆ వర్షపాతానికి, ఆ గాలికి, ఆ మొత్తం చెట్లు గిట్లు, ఎన్నో వందల సంవత్సరాల పురాతనమైనటువంటి చెట్లు సైతం వేళ్లతో పికలించబడ్డాయంట 2023 సంవత్సరం మే నెలలో. ఇక ఎండాకాలం పూర్తవుతుంది అనేటువంటి సమయానికి 23, 24, 25 అనుకుంటాను.
2023 మీటింగుల్లో నేను, జేమ్స్, మంగచార్యులు గారు అనుకుంటా 3 రోజులు. ఫస్ట్ డే జేమ్స్ అనుకుంటా నాకు తెలిసి. చాలా ఇబ్బంది పడిపోయారు సంఘస్థులందరూ కూడా. ఇదే రకమైనటువంటి ఆలోచన. ఎప్పటి వరకు చాలా బాగుంది వాతావరణం, ఇంకో గంటలోనేమో మీటింగ్ స్టార్ట్ అవుతుంది, కొన్ని లక్షల రూపాయలు పెట్టేమో ఈ ఏర్పాట్లన్నీ చేసేసామే, ఇప్పుడు చూస్తే హోరున వర్షం కుడేస్తుంది, మొత్తం ఫ్లెక్స్లన్నీ పడిపోయినాయి, మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నాను ఇక్కడ. నేను ఒక్కడిని ఉండిపోయాను ఈ మందిరంలో. మిగతా టీం అంతా అక్కడే ఉన్నారు, యూత్ అంతా అక్కడ ఉన్నారు, సంఘస్థులు కూడా అక్కడే ఉండి ఏం చేద్దామా అని ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు ఫోన్ చేసి మీటింగులు ఉన్నాయా, క్యాన్సిల్ అయిపోయినాయండి. సింగర్ సునీల్ గారు కూడా ఆ రోజు వచ్చారు. ఆ సునీల్ అన్న ఫోన్ చేసి, నాన్న ఇలాగ అడుగుతున్నానని ఏం అనుకోక తమ్ముడు, మీటింగ్ ఉందా, క్యాన్సిల్ అయిపోయిందా? ఎందుకంటే కాకినాడ నుంచి ఈ ప్రాంతానికి రావాలన్నా సరే మార్గం ఏం బాగోలేదు అని అంటే, అన్న మీటింగ్లు అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, కంగారు ఏం పడద్దా అన్న అని చెప్పి, నేను ఫ్రెష్ అప్ అయ్యి ఆ మీటింగ్ ప్రాంగణంలోకి వెళ్ళి కూర్చుంటే ఇంకా ఎక్కువైపోయింది. అక్కడ వర్షం గాలి గీలి మొత్తం అన్నీ ఊగిపోతున్నాయి, మామూలుగా లేదు. ఎంత నిరుత్సాహపడ్డానంటే, ఎంత బాధ విచారాన్ని నేను అనుభవించానంటే అంత బాధ విచారం అనుభవించాను. ఆ మీటింగుల ప్రాంగణం ప్రక్కకి వెళ్ళిపోయి కుర్చీల్లో కూర్చుండిపోయి ప్రార్థన చేశాను నేను దేవుడికి. ప్రభువా, ఏదో స్వార్థంతోనో, ఏదో స్వలాభ్యాపేక్షతోనో, ఏదో ఆశించో ఈ కూడికలేమీ ఏర్పాటు చేయట్లేదు. మీ సేవకులైనటువంటి పారాసామ్యులు గారికి ఉన్నటువంటి భారాన్ని మేము ఎత్తుకున్నాము, దీన్ని బట్టి వచ్చేదేమీ కాదు. కానుకలు అనేటువంటి పాట ఉంటుంది అక్కడ, మీటింగుల్లో కానుకలు ఉండవు, అంతా కూడా భారాన్ని మేమే ఎత్తుకుని అక్కడ ఏర్పాటు చేస్తాం. ఒక్క ఆత్మైనా సరే రక్షించబడకపోతుందా అనే ఆలోచనతోనే చేస్తాం కదయ్యా, ఇందులో ఏ విధమైనటువంటి స్వార్థం లేదు కదా అని చెప్పి ఎంత ప్రార్థన చేసినా గాలి అనేది తగ్గట్లేదు. టైం అయిపోతుంది, 7 అయిపోతుంది, 7:30 దగ్గర పడిపోతుంది. మొత్తం అంతా న్యూస్ ఛానల్ ఇదే న్యూస్. ఇంకా అర్థమైపోయింది, ఇంక ఈరోజు మీటింగ్ జరిగేలేదు, ఇంక మీటింగ్లు క్యాన్సిల్ అయిపోయేలా ఉన్నాయని చెప్పి అనుకుని ఇంకా ఎంత నిరుత్సాహపడ్డానంటే అంత నిరుత్సాహపడ్డాను. ఆ సమయంలో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. నీ చేతిలో లేని దాని గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? నాతో పాటుగా దేందలి గారు కూడా ఉన్నారు ఆ రోజున. ఆ పక్కనే ఆ కంకర మీద మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు, నీ చేతిలో లేని దాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఆ వాతావరణం ఏమన్నా నా అధీనంలో ఉందా? వర్షం పంపించాలన్నా ఆపాలన్నా నా చేతిలో ఏదన్నా ఉందా? ఆ సుడిగాలను ఆపగలిగేటువంటి సమర్థున్నా నా చేతిలో ఉన్నది కాదు. అది నా చేతిలో లేని దాని గురించి ఏం చేస్తున్నాను? నేను బెంగ పెట్టుకుంటున్నాను. ఎప్పుడైతే నా చేతిలో లేని దాని గురించి నేనేం ఆలోచిస్తానని చెప్పి, సర్వలోకానం మీద కూడా ఆధిపత్యం కలిగినటువంటి యజమానుడైనటువంటి దేవుని చేతిలో ఉందని ఎప్పుడైతే గ్రహించి, ప్రభువా నీకిష్టమైతే, నీ చిత్తమైతే ఈ నిరుత్సాహం నుంచి నన్ను విడిపించి ఈ వాతావరణాన్ని సమాధానాన్ని పరచండి ప్రభు అని అన్నప్పుడు, మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ మీటింగ్లో చాలామంది కూడా వచ్చారు. చుట్టుపక్కల అన్ని చెట్లు పడిపోయినాయి, కరెంటు పోల్లు అన్నీ పడిపోయినాయి, కానీ మీటింగ్లు ఏర్పాటు చేసిన ప్రాంగణంలో ఒక్క ఫ్లెక్స్ కూడా చెరగనివ్వలేదు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుతూ అందరూ ఆశ్చర్యపోయారు. సునీల్ అన్న వచ్చిన తర్వాత ఆశ్చర్యపోయారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అందరూ వచ్చి, ఏమంటే మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత చెట్లన్నీ కూడా ఇరిగిపోయినాయే, రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయే, లారీలన్నీ ఆగిపోయినాయే, పురాతనమైనటువంటి చెట్లు సైతం రాళ్లతో పెకిలించబడ్డాయి, కానీ మీ మీటింగ్ గ్రౌండ్ ఏంటండి ఏమీ కదలకుండా అలా ఉండిపోయిందని చెప్పి, ఏదో కొంచెం నీరది వచ్చి స్టాక్ ఉండిపోయింది, కొంచెం బురద అనేది ఏర్పడైంది. అలాగే కొన్ని రాటలో అవి కొంచెం బెండైనవి తప్ప బయట జరిగినటువంటి విస్ఫోటనం తీవ్రతని ఒకవేళ పోలిస్తే అసలు ఏమీ జరగలేదు మన మీటింగ్ గ్రౌండ్లో. ఎందుకు జరగలేదంటే, నా చేతిలో లేని దాని గురించి ఎప్పుడైతే నేను ఆలోచించడం మానేశానో ఆ భారాన్ని ఆయన చేతిలోకి తీసుకున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి విషయాన్ని. నువ్వు ఎప్పుడైతే ఒక విషయం మీద నీ చేతుల్లో తీసుకుని నేనేదో చెయ్యాలి, నేనే దీని నుంచి ఏదో రకంగా బయటపడాలి, ఏదో రకంగా న్యాయం జరిగించాలి, ఏదో రకంగా వీళ్ళ మధ్యన సఖ్యతను కుదర్చాలి అనే ప్రయత్నం చేసినంతసేపు, బెంగ పెట్టుకున్నంతసేపు ఏం జరగదు. అది నువ్వు దేవుని చేతికి అప్పచెప్పి, ప్రభువా ఇది నా వల్ల కాదయ్యా,
వాళ్ళ మధ్య లేనటువంటి ప్రేమను నేను పుట్టించలేనయ్యా, వాళ్ళ మధ్యలో లేనటువంటి ఐక్యతను నేను మళ్ళీ తిరిగి సంపాదించలేనయ్యా, ఇది నా చేతికి సంబంధించింది కాదయ్యా, మీ చేతికి అప్పచెప్తున్నానని చెప్పి ఆ బాధని, ఆ ఇబ్బందిని, ఆ సమస్యని, శ్రమని ఎప్పుడైతే దేవుని చేతికి అప్పచెప్పేస్తావో దాని గురించి ఆలోచించడం మానేస్తాం. దేవునికి చేతికి అప్పచెప్పని వాడే ఈ బెంగ ఇదంతా పడతా ఉంటాడు. దేవుడికి సంపూర్ణంగా అప్పచెప్పినోడు బెంగపడ్డ ఆలోచించడం విషయం మీద. ఆ ప్రార్థన చేస్తున్నామండి, దేవుడికి అప్పచెప్పామండి అని అంటూ ఉంటారు, కానీ మళ్ళీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇదే ఆలోచన కొంతమందికి. ఒక ప్రక్కనేమో దేవుడికి అప్పచెప్పానని, మరొక ప్రక్కనేమో నీవు ఆలోచిస్తున్న ఉన్నంతకాలం దేవుడు ఏం చేయలేడు. గుర్తుందండి దేందలి గారు మీకు ఆ రోజు జరిగిన సందర్భం? ఏమన్నాడండి దేవుడు? మీకు ఆ విషయం చెప్పాను కూడా నేను. నీ చేతుల్లో లేని దాని గురించి ఏం ఆలోచిస్తావయ్యా, అంతసేపు ఆలోచిస్తావయ్యా? అవును కదా, ఆ వాతావరణం నా చేతిలో లేదు కదా. సముద్ర తరంగములన్నీ కూడా నోటి మాటకు లోబడినని వాక్యం సెలవిస్తుంది కదా. సముద్రములకు సరిహద్దులను కలుగు చేసిన వాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది కదా. సముద్రం కంటే గొప్పదేం కదా కదా ఈ వర్షం. దాన్నే ఆపగలిగినటువంటి దేవుడు దీన్ని ఎందుకు ఆపలేడు? దీని గురించి నేను ఎందుకు ఆలోచించాలి? ఇది నా పని కాదు కదా, దేవుని పని కదా అని ఎప్పుడైతే వదిలేసానో ఆ కార్యమందు ఆయన యొక్క ఉన్నతమైన శక్తి ప్రదర్శించబడింది. ఉన్నవేమో ఒకవేళ ఈ రోజున కూడా చాలా విచారాన్ని అనుభవిస్తున్నావా? ఒక క్రైస్తవుడిగా, ఒక అన్యుడిగా, ఒక హైందవ సహోదరుడిగా తట్టుకోలేకపోతున్నానండి. కొన్నిసార్లు పిల్లల గురించి ఆలోచించి చాలా ఇబ్బంది అయిపోతుందండి బాబు. చాలా నలిగిపోతున్నానండి బాబు, పిల్లల వల్లేనండి బాబు ఈ బెంగ అంతా. మాకంటూ ఏ బెంగ లేదండి, ఏ విచారం లేదండి, పిల్లల భవిష్యత్తు గురించి ఏ బెంగ అండి, ఏ బెంగ లేదండి. అప్పులు అనేటువంటి బెంగ తప్ప అప్పులు ఇంకేమి లేవండి. లేక ఉన్నాడండి కొడుకు, ఈడి వల్లే బెంగ అండి బాబు. ఈడు చదవనంటాడు, ఉద్యోగం చేయనంటాడు, ఎందుకు పనికిరాని వాడి వల్లే కనబడుతున్నాడండి. వీడి వల్లే బెంగెట్టేసుకుంటున్నామండి. ఎందుకు బెంగెట్టుకుంటే ఏమొస్తుంది? ఎప్పుడైతే దేవుని చేతికి అప్పచెప్పుతావో ఆ బంధకం నుంచి ఏం చేయగలడైనా? విడిపించగలిగే దేవుడు. దేవుడనేవాడు మానవుడిగా ఈ రోజున పుట్టడంలో ఉన్నటువంటి మొట్టమొదటి కారణం ఏంటంటే, సాతాను యొక్క ప్లాన్లు ఏం చేయడానికి అన్నమాట? నాశనం చేయడానికి. ఇది మొట్టమొదటి విషయం. ఇలాగ ఆయన ఎందుకు పుట్టవలసి వచ్చింది అనేటువంటి దాని మీద మాట్లాడడం మొదలెడితే ఒక 20-30 మాట్లాడుకోవచ్చు. అంత సమయం లేదు కనుక ఇంకొక విషయాన్ని మీ అందరికీ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, మరొక విషయం ఏంటంటే, యోహాను సువార్తకని మనం చూసినట్టయితే ఆ చోట కూడా ఒక అద్భుతమైనటువంటి మాట కనబడుతూ ఉంది. ఆయన ఎందుకు పుట్టవలసి వచ్చింది, ఆయన ఎందుకు పుట్టాడు, ఆయన పుట్టుకలో ఉన్నటువంటి ఆంతర్యార్థం ఏంటి అనే ఆలోచన కానీ మనం చేస్తే అక్కడ కూడా ఒక అద్భుతమైన మాట కనబడుతూ ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనానికని చదివితే అక్కడ కూడా ఆయన పుట్టుకున్నటువంటి ఉద్దేశం చాలా అద్భుతమైన రీతిలో రాయబడింది. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆయన ఎందుకు మానవుడిగా ఆ పరలోక సింహాసనాన్ని సైతం విడిచిపెట్టి పుట్టవలసి వచ్చింది అంటే, ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన పుట్టలేదు, కానీ దేవుని యొక్క తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయన పుట్టాడని, ఆయన రావాల్సి వచ్చిందని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసు ఎందుకు పుడుతున్నాడో, ఆయన ఎందుకు పుట్టాడో, ఎందుకు పుట్టవలసి వచ్చిందో, ఎందుకు పరలోకంలో నుండి దిగవలసి వచ్చిందో, ఎందుకు మానవుడిగా జన్మించవలసి వస్తుందో ఆయనకి తెలుసా తెలియదా? అంటే ఆయన జీవిత పరమార్థం ఏంటో యేసుకి తెలుసు. అంతేగాని నేను ఎందుకు పుట్టాను, నేను ఎవరి కోసం పుట్టాను, ఏ కారణాన్ని బట్టి పుట్టాను అని అనట్లేదు. ఆయన ఆ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు నేను పుట్టాను అనేటువంటి విషయాన్ని నేను గమనించాడు. అవునంటారా కదంటారా? ఈరోజు మనం కూడా పుడతా ఉంటాం, కానీ ఎందుకు పుట్టామో మనకే తెలియదు. అవునంటారా కదంటారా? తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయన పుట్టాడంట. కొంతమంది పిల్లలు ఉంటారు, తల్లిదండ్రుల యొక్క ఉన్న సమాధానాన్ని, ఉన్న ఆ సంతోషాన్ని కూడా ఇంక పూర్తిగా చంపేయడానికి పుడతారేమో అనిపిస్తుంటుంది కొంతమంది పిల్లలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి ఇష్టాన్ని జరిగించడానికి పుట్టారు.
కానీ కొంతమంది తండ్రులకి కష్టాలని కలిగించడానికి పుట్టినట్టు పుడుతూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా అనేస్తూ ఉంటారు కొన్నిసార్లు విసిగెత్తిపోయి ఇంక భరించలేక, ఒరే నువ్వు పుట్టక ముందే బాగున్నారా బాబు, నువ్వు పుట్టక ముందే చాలా సంతోషంగా బతికేవాళ్ళరా బాబు, నువ్వు ఏ జాతకంలో పుట్టావో, లేకపోతే ఏ నక్షత్రంలో పుట్టావో, ఏ గడిలో పుట్టావో, లేకపోతే అమావాస్య నాడు పుట్టావో తెలియదు, కానీ నువ్వు పుట్టిన దగ్గర నుంచి కూడా మా కుటుంబంలో ఏం లేదురా, సమాధానం లేకుండా పోయిందిరా, నువ్వు పుట్టడంతోనే సంతోషం అంతా ఎగిరిపోయిందిరా నాయన అని చెప్పి కొంతమంది పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు విచారిస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పుట్టుక తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుటకు అనేటువంటి మాట కనబడతాం. అంటే యేసయ్యకి ఆయన పుట్టినటువంటి అర్థం, ఉద్దేశం ఆయనకు అర్థమైంది. నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక మాట అడుగుతా ఉన్నాను. దేవుడు అనేటువంటి వాడు వ్యర్థంగా ఎందుకు పనికిరాని దాన్ని పుట్టించడం, కలుగు చేయడు. దేవుడు దేన్ని కలుగు చేసినా, దేన్ని పుట్టించినా, దేన్ని సృజించినా, దేన్ని భూమి మీదకి పంపించినా, అది మనిషి అయినా, కోడైనా, పెట్టైనా, పక్షి అయినా, జంతువైనా, చేపైనా, ఏదైనా, అది ఏ జీవైనా ఆ పుట్టించడంలో దేవుడికి ఒక కారణం ఉంటుంది. అవునంటారా కాదంటారా? చేపలను ఎందుకు పుట్టిస్తున్నాడు దేవుడు? చెప్పాలి. చేపలను ఎందుకు పుట్టిస్తున్నాడు దేవుడు? ఒక ప్రక్కన సముద్రాన్ని క్లీన్ చేయడానికే ఉపయోగపడుతున్నాయి, ఒక పక్కన మనిషి యొక్క ఆకలిని తీర్చడానికి ఉపయోగపడుతున్నాయి, ఒక ప్రక్కన వ్యాధి బాధలకు ఉపయోగపడేటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఇవ్వడానికి ఉపయోగపడుతున్నాయి. ఈ విధంగా చేప ఉపయోగపడుతుంది. సరదాగా అయితే ఏం చేయలేదు. దేవుడు చేమలను ఎందుకు పుట్టించాడు? రాబందులను ఎందుకు పుట్టించాడు? కాకులను ఎందుకు పుట్టించాడు? చచ్చిపోయినటువంటి ఎన్నో వాటిని శుభ్రపరుస్తూ ఉంటే మనకు తెలియకుండానవి కంపు కొట్టలు అవి కానీ లేవు అనుకోండి, ఒక పిల్లో లేకపోతే కుక్కో ఒక గేదె అన్నా చచ్చిపోయింది అనుకోండి, బయట మనం బతకగలం అంటారా? అది ఎంత క్లీన్ చేస్తూ ఉంటాయి, మున్సిపాలిటీ వాళ్ళకంటే బాగా క్లీన్ చేస్తూ ఉంటాయి. అది మనకు తెలియదు. గాడిది అనేటువంటిది ఎందుకు పుట్టింది? సరదాగా పుట్టిందా, లేకపోతే మనిషికి ఏదో రకంగా ఉపయోగపడడానిక? చాకలవాడి యొక్క సరుకు, ఆ బట్టలన్నీ కూడా మోసుకుని వెళ్ళడానికి గాడిద ఉపయోగపడతా ఉంది. అంటే చేమ పుట్టుకలో అర్థం ఉంది. చివరికి గాడిది కూడా ఏదో రకమైనటువంటి యూస్ఫుల్నెస్తోనే పుట్టింది, ఒక కారణంతోనే పుట్టింది. చేప కూడా ఒక మంచి ఉద్దేశంతోనే పుట్టింది. పక్షి కూడా మంచి ఉద్దేశంతో పుట్టింది. చివరికి గేదె కూడా నలుగురికి ఉపయోగపడడానికే పుట్టింది. కానీ మనిషి ఎందుకు పుట్టాడురా అంటే ఆడికి కూడా తెలియదు. అసలు నువ్వు ఎందుకు పుట్టావు, నీ వల్ల లాభం ఏంటి, నువ్వు పుట్టడంలో ఉన్న కారణం ఏంటని ఇక్కడ ఎవరినన్నా అడిగాను అనుకోండి, ఇలాంటి ప్రశ్నలు వేస్తే వచ్చే సంవత్సరం నుంచి మేము రావండి అని కూడా అనొచ్చేమో. చేప ఎందుకు పుట్టింది, చేప ఎందుకు కలుగు చేయబడింది అంటే దానికి అర్థం ఉంది. గాడిద వల్ల ఉపయోగం ఏంటంటే దానివల్ల అర్థం ఉంది. ఒక పక్షి వల్ల ఉపయోగం ఏముందంటే దానివల్ల అర్థం ఉంది. చివరికి ఇంతపాటి చేమ వల్ల కూడా ఉపయోగం ఏదన్నా ఉందా, దాన్ని కూడా దేవుడు పుట్టించడంలో ఏమన్నా ఉద్దేశం ఉందంటే దానివల్ల కూడా ఉపయోగం ఉంది. కానీ ఇంత గొప్ప మనిషి నువ్వు ఎందుకు పుట్టావురా అంటే నాకు తెలియదండి, మా అమ్మా నాన్నలు కనేశారు, ఆ పుట్టేశానంతే. కానీ వాక్యం సెలవిస్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు ఏదో పుట్టేశానంతే అని అనట్లేదు. నా దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చాను అంటున్నాడు ఆయన. అంటే ఆయన జీవిత పరమార్థం ఏంటో ఆయనకు అర్థమైంది. నేను ప్రశ్న అడుగుతున్నాను, నీ జీవిత పరమార్థాన్ని నువ్వు తెలుసుకోగలిగావా? దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో ఎప్పుడన్నా ఆలోచించే ప్రయత్నం చేసావా? నా పుట్టుకలో దేవుడి యొక్క ఉద్దేశం ఏంటని చెప్పి తెలుసుకోవడానికి ఎప్పుడన్నా ప్రయత్నం చేసావా? అసలు నిన్ను ఎందుకు పుట్టాను, ఏ కారణంతో దేవుడు నన్ను పుట్టించాడు, అసలు దేవుడి చిత్తం నా పట్ల ఏమై ఉన్నది, నా పట్ల దేవుడి ప్రణాళిక ఏమై ఉన్నది, దేవుడు నా పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు అని ఆలోచన ఎప్పుడన్నా ఏమన్నా చేసావా? లేకపోతే ఉదయం లేచాము, తిన్నాము, కష్టపడ్డాము, రాత్రికి మళ్ళీ పడుకున్నాం, తెల్లారింది మళ్ళీ లెగుస్తున్నాం. అది గాడిది కూడా చేస్తుంది కదా. పిల్లలకి అంటలేదు ఏంటండి, అది కుక్క కూడా కంటుంది కదా, నీకంటే ఎక్కువ కంటుంది అది. నువ్వైతే ఒకసారి ఒక పిల్లన్నో 2 పిల్లల్లో కంటున్నావు. కుక్క ఇంచుమించుగా ఒక్క పానుపుకి ఒక 10 పిల్లలు కన్నేస్తుంది. దానికి నీకు తేడా లేదు. పుట్టావా, పెరిగావా, పెళ్లి చేసుకున్నావా, పిల్లలు కన్నావా, ఒకనొక రోజు వచ్చిన తర్వాత చచ్చిపోయావా, ఇంతే మనిషి జీవితం. కానీ ఎందుకు పుట్టావరా, ఎవరికి ఉపయోగపడుతున్నావు, దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి అని ఎప్పుడన్నా ఆలోచన చేశారా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నటువంటి మాట,
ఆయన పుట్టుక యొక్క చిత్తం, ఆయన పుట్టుక యొక్క జీవిత పరమార్థాన్ని నేను తెలుసుకున్నాను. నేను ఎందుకు పుట్టవలసి వచ్చిందో చాలా క్లియర్గానే మాట్లాడుతున్నాడు అక్కడ. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఏమనుకోకండి. నువ్వు ఎందుకు పుట్టావు, నీ వల్ల ఎన్నో ఉపయోగం ఉందని అడిగితే ఎంతమంది సమాధానం చెప్పగలరు? కుక్క పుడుతుంది, మన్నం పుడుతున్నాం, అది పెరుగుతుంది, అదే పిల్లల కంటుంది, అదే తింటుంది, అదే పడుకుంటుంది, అదే లెగుస్తుంది, ఒక రోజున అదే చచ్చిపోతుంది. మనం కూడా సేమ్ దానిలాంటి పనే చేస్తున్నాం. కానీ అది చచ్చిపోయేటప్పుడు ఏం ఉపయోగం లేకుండా ఏదో చచ్చిపోతుందేమో, కానీ మనం ఉపయోగం లేకుండా చచ్చిపోవడానికి దేవుడు పుట్టించట్లేదు. నీ జీవిత పరమార్థాన్ని తెలుసుకోగలుగుతున్నావా? దేవుడు నిన్ను పుట్టించిన కారణాన్ని ఎప్పుడన్నా పరిశీలించగలిగేవా? దేవుడు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటండి? నేను అసలు ఎందుకు పుట్టానండి? నా పుట్టుకలో ఉన్న దేవుని ఉద్దేశం ఏంటండి? నన్ను అసలు ఎందుకు పుట్టించాడండి? నా ద్వారాగా ఏం జరిగించడానికి పుట్టించాడండి? నాతో ఆయనకి ఏం పని ఉందని పుట్టించాడని ఎప్పుడన్నా ఆలోచన చేశారా? అబ్బాయి, ఏం చేయరు. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీరు బతికినన్నాళ్ళు బతుకుతారు, ఒక రోజున చచ్చిపోతారు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు బ్రతికిన ప్రతి దినం గురించి కూడా ఆయన మిమ్మల్ని లెక్కడుగుతాడు. ప్రతి రోజుకి లెక్కడుగుతాడు ఆయన. ఎవరికీ లేని ఆయుష్ దేవుడు నీకు ఇచ్చాడంటే ఏదో పెద్ద దిగొచ్చావని కాదు. కరోనా వచ్చి 1,50,000 తీసుకుపోయింది. ఆ కరోనాలో నుంచి నిన్ను దేవుడు విడిపించాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఏదో కారణం ఉంది. ఆ కారణం ఏంటో తెలుసుకున్నావు ఎప్పటికైనా? మన జాన్ మంగాచార్యులు గారు మీటింగ్ వచ్చారు. వచ్చి చాలాసేపు ఇక్కడ కూర్చున్నారు. నేను చాలా విచారించాను నేను చూసినప్పుడు. ఎందుకంటే, అన్నా నిన్ను చూస్తుంటే పెద్ద పుల్లిని చూసినట్టు ఉందన్నా అన్న నేను, అన్న ఇలా అయిపోయారంటన్నా మీరు, చాలా విచారంగా ఉంది, అసలు ఏమైంది అంటే ఒక 2-3 నిమిషాలు సైలెన్స్గా ఉండి ఆయన వ్యక్తిగత బాధను నాతో పంచుకున్నారు. చాలా బాధపడ్డాను నేను. ఆయన చెప్తున్నటువంటి ఆ సమస్యలు, ఆయన పడుతున్నటువంటి శరీర బలహీనతల గురించి చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. అవునా అన్న అంటే, నాన్న ఇప్పుడు నేను విజయవాడలో ఏలూరు దగ్గర చికిత్స పొందుకొని హాస్పిటల్ నుంచి వచ్చాను నాన్న, అందుకే వదినని పాపను తీసుకొచ్చాను, లేకపోతే నేను వాళ్ళు తీసుకొచ్చే అవసరం ఉండకపోదని నాన్న అని చెప్పి వచ్చాడు ఆయన. అయ్యా, నేనైతే చాలా బాధపడుతున్నాను అన్నయ్య. ఒకప్పుడు ఎలా ఉండేవారు మీరు, ఇప్పుడు ఎలా ఉన్నారు? నాకంటే సన్నంగా మారిపోయారు మీరు, నాకంటే బలహీనంగా కనబడుతున్నారు. లేదు, ఇలా చూడాలని అయితే నేను అనుకోవట్లేదు, మారాలి మీరు, మిమ్మల్ని మళ్ళీ పూర్వ స్థితిలో నేను చూడాలనుకుంటున్నాను అన్నయ్య అంటే, అన్న మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. నాకు మీకు కరోనా వచ్చిందా తమ్ముడు, నాన్న అని అడిగాడు. నాన్న అని పిలుస్తాడు, తమ్ముడు అని పిల్లరు. ఒకసారి వచ్చిందిలే అన్నయ్య అన్నాను. నాకు 4 సార్లు వచ్చింది. 4 సార్లు వచ్చి బయట పడిన వ్యక్తిని. 4 సార్లు కరోనా వచ్చినా నా పక్కన బెడ్డోళ్ళు అయినా చచ్చిపోయారు, కానీ నాకు మాత్రం దేవుడు మరణాన్ని రప్పించలేదమ్మా అని కొంతసేపటికి ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, దేవుడికి ఇంకా నాతో ఏదో పని ఉంది నాన్న, అందుకే బతికించాడు. ఇంకా ఆయన పని ఏమన్నా బ్యాలెన్స్ ఉందేమో, ఆ బ్యాలెన్స్ పూర్తి చేయడానికి నన్ను ఇలాగా ఊపిరితో ఉంచాడు అంటాడు ఆయన. ఆయన మనిషే కదండి, మనలాంటి మనిషి అని. మనలాగే తింటాడు, మనలాగే బట్టలు వేసుకుంటాడు, పడుకుంటాడు, ఉదయం లేగిస్తాడు, మన వంటి పనులే చేసుకుంటారు, మళ్ళీ మన వంటి పనిలోనే ములుగు తేలుతారు. మరి ఆయనకు వచ్చినటువంటి ఆలోచన నీకు ఎందుకు రాలేదని అడుగుతున్నా. నాతో దేవునికి పనేంటి అని ఎప్పుడన్నా దేవుణ్ణి అడగడానికి ప్రయత్నం చేసావా? దేవా, ఇంకా నాతో ఏమన్నా పని ఉందా? నా పట్ల నీవు కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటయ్యా? ఇన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితుల్లో నుంచి నన్ను కాపాడేవు కదా. ఎప్పుడో చచ్చిపోతాను అనుకున్నాను, కానీ ఈ రోజుకి కూడా బ్రతుకుండడానికి కారణం నువ్వే కదా. కానీ ఈరోజు ఇంకా బతుకున్నాను అంటే, ఇంకా నా బ్రతుకులో, నా ఆయుష్లో నీ ఉద్దేశం ఏంటి అని దేవుణ్ణి అడిగితే చెప్పే దేవుడు కదా. అడుగుడి సమాధానం ఇస్తానంటున్నాడు. ఏమనంటున్నాడా? అడుగుడి ఇవ్వబడునంటే అడిగింది గిఫ్ట్ రూపాల్లో ఇచ్చేతరం ఇంకా సమాధానం ఇస్తాడని. అంతేగాని వచనాన్ని మనకు నచ్చినట్టుగా తీసేసుకుని ఏది అడిగినా ఇచ్చేస్తాడండి. కారు అడిగితే కారు ఇచ్చేస్తాడు, నగలు అడిగితే నగలు ఇచ్చేస్తాడు, ఇది అడిగితే ఇది ఇచ్చేస్తాడు. నువ్వు అడిగినటువంటి ఆ విజ్ఞాపనకి సమాధానం ఇస్తాడైనా. సమాధానం ఇచ్చినప్పుడు ఎలా బ్రతకాలనేటువంటిది నీ చేతుల్లో ఉంది అది. అంతేగాని ప్రభువా, నేను అంబానీ గారికి ఉన్నటువంటి రోల్స్ రాయిస్ కారు కావాలని అంటే అది అవసరమైతే ఇస్తాడు, అవసరం లేకపోతే దానికి తగిన సమాధానం ఇస్తాడు. ఏ సమాధానం? నీకు అవసరం ఏంటి? ఇప్పుడు అవసరం లేదేమో, సమాధానం సరిగ్గా సరిపోద్ది మనకి. అడగండి దేవుణ్ణి,
దేవుడిని ఈ రోజు నుంచి అడగడానికి ప్రయత్నం చేయండి. ప్రభువా, నా పుట్టుకలో ఉన్న ఉద్దేశం ఏంటయ్యా? నా జీవిత పరమార్థాన్ని నేను గమనించలేకపోతున్నానయ్యా. నేను కూడా నా జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పడేసింది, 10 సంవత్సరాలు టైం పట్టింది. కానీ లేట్ అయినా నా పుట్టుక యొక్క ఉద్దేశాన్ని నేను తెలుసుకున్నాను. నేను ఎందుకు ఇప్పటికీ నా నాసికారంధ్రాల్లో దేవుడు ఊపిరించాడు అనేటువంటిది నేను తెలుసుకున్నాను. ఇన్ని ప్రాణాపాయ పరిస్థితుల్లో నుంచి కూడా దేవుడు కాచి కాపాడి ఎప్పటికీ దేవుడు నన్ను ఎందుకు బ్రతికించాడు అనేటువంటిది నేను తెలుసుకున్నాను. దేవుడు నన్ను పుట్టించడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో తెలుసుకున్నాను. నా జీవిత పరమార్థం ఏంటో నాకు తెలుసు. నీ జీవిత పరమార్థం ఏంటో నీకు తెలుసా అని అడుగుతున్నాను నిన్ను. తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా, ఇది కుక్క కూడా చేస్తుంది. కుక్క మనం ఒకటి కాదు. మనం పుట్టుకల్లో ఉన్న కారణాన్ని తెలుసుకునే స్థితిలోకి రాగలిగామా లేదా? నేను తెలుసుకోవడానికి టైం పట్టింది, నేను ఖచ్చితంగా తెలుసుకున్నాను. నేను దేవునికి నోటికి బోరగా వాడబడాలనే ఆలోచనతో దేవుడు నన్ను పుట్టించడం తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది. తెలుసుకున్న తర్వాత ఆ ప్రయత్నంలో, ఆ పనిలో పూర్తిగా నిమగ్నం అయిపోయాను. అహర్నిశలో నిర్విరామంగా ఆ పనుల్ని జరిగించడానికి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, ఏదో ఆశించి అయితే కాదు. మరి నీ పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాన్ని ఎప్పుడు తెలుసుకుంటావు? దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి చిత్తాన్ని ఎప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తావు? దేవుడు నిన్ను మనిషిగా పుట్టించినటువంటి కారణాన్ని ఎప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తావు? ఒకసారి ఆలోచించి. ఒకవేళ నీ జీవిత పరమార్థాన్ని తెలుసుకోకుండా నువ్వు చచ్చిపోతే నువ్వు బతికినటువంటి ప్రతి దినం గురించి ఆయన లెక్కడుగుతాడు. కొంతమందిని చూస్తూ ఉంటాం, చాలా బాధేస్తూ ఉంటుంది. దేవుల్లో బాగా ఎదిగినటువంటి కుమార్తె, పాప, అమ్మాయి, దేవుల్లో బాగా ఎదిగి, దేవుల్లో బాగా ఆనందించి, దేవుని వాక్యంలో బాగా స్నానం చేసినటువంటి వ్యక్తులు, ఇంకో గొప్ప క్రైస్తవ విశ్వాసంలో, గొప్ప జీవితంలో వెళుతున్నటువంటి వ్యక్తులు ఇంకేదో కారణాన్ని బట్టి, వెనకటి వాళ్ళని బట్ట, బంధువులను బట్ట, ఇంటి వారిని బట్టో దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయబడుతుంది. ఇలా చాలా జరిగినాయి. మన సంఘంలోనే కాదు, నా బంధువుల్లో, నాకు తెలిసిన విషయాల్లో కూడా చాలా జరిగినాయి. చాలా అద్భుతమైనటువంటి క్రైస్తవ విశ్వాసంలో వెళ్తుంటుంది ఈ అమ్మాయికి క్రైస్తున్నే పెళ్లి చేసుకోవాలని ఆశ. మరి అవి జరగకుండా కుటుంబాన్ని బట్టో, బంధువులను బట్టో క్రీస్తుని ఎరగనట్టు ఒక హైందవ కుటుంబంలోకి పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్ది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత భర్త వచ్చేసాడు, కుటుంబం ఏర్పడిపోయింది, పిల్లలు పుట్టేశారు, ఇది నా జీవితం, నా కుటుంబం అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒక విషయం చెప్తున్నాను, మీరు నమ్మండి నమ్మకపోండి, నా కుటుంబ చరిత్రలో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. క్రీస్తుని ఎరిగి, క్రీస్తులో ఎదిగి, క్రీస్తులో బలపరచబడినటువంటి నీవు క్రీస్తుని ఎరగనటువంటి కుటుంబంలోకి నువ్వు వెళ్ళావంటే దాని అర్థం ఏంటో తెలుసా? అక్కడ కుటుంబంగా కట్టబడాలని కాదు, క్రీస్తుని ఎరగనటువంటి వ్యక్తులకి క్రీస్తుని పరిచయం చేయాలని. ఎందుకు ఆ జతను అలా కలిపాడేమో, లేకపోతే నువ్వు చేతులారా చేసుకున్నావేమో. కానీ వాక్యం దాన్ని ఏమీ అక్కడ కూడా అంగీకరించదు. చీకటికి వెలుగుకి ఏం పొత్తు అని ఉంది. రక్షించబడిన వాడు రక్షించబడి, రక్షణ లేకపోతే అది వేరే విషయం. కానీ బాప్తిజం పొందుకుంటే ఖచ్చితంగా బ్యాప్టిజం పొందుకున్న వ్యక్తుల్ని వివాహం ఆడాలని వాక్యం చెప్తుంది. బ్యాప్టిజం పొందుకోరు కొంతమంది, కానీ బాగా దేవుళ్ళు ఎదుగుతారు. బంధువులకి ఇష్టం లేక మళ్ళీ హైందవ సంబంధాలు చేసుకుంటారు. వెళ్ళిపోయిన తర్వాత కుటుంబంగా భార్య, భర్త, పిల్లలు, అది కాదు జీవితం. నేను నా కుటుంబంలోకి దేవుడు ఎందుకు పంపించాడంటే, నీవు గ్రహించినటువంటి, నీవు చూచినటువంటి దేవుడు నా కుటుంబానికి పరిచయం చేస్తావని. లేదంటే ఒక కుటుంబంలో, ఒక అన్య కుటుంబంలో నుంచి దేవుడు నీకే ఎందుకు రక్షణ ఇచ్చాడంటే నువ్వు ఏదో పెద్ద ఊడిపడ్డావని కాదు, నీ ద్వారాగా కుటుంబాన్ని రక్షణలోకి నడిపించాలని. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఇంత పెద్ద కుటుంబంలో ఒక వ్యక్తినే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? అంతమందిని కూడా క్రీస్తుని వైపు నడిపించగలిగే వ్యక్తిగా నువ్వు వాడబడతావని దేవుడు తెలుసు. అది మర్చిపోయి కనీసం సొంత భర్తను కూడా దేవుళ్ళలోకి నడిపించేటువంటి పరిచర్య చేయరు కొంతమంది. దేవుడిచ్చిన పని మర్చిపోతూ ఉంటారు. వీధిలోకి వచ్చిన మాట్లాడాలి, అక్కడికిక్కడికి వెళ్ళి లేనిపోయినటువంటి ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునేవారే తప్ప, అయ్యో నాకు దేవుడు పని ఇచ్చాడే, నా కుటుంబంలో నశించిపోయే ఆత్మ ఒకటి కనబడుతుందే, ఇంతకీ నా భర్త గారికే రక్షణ లేదే, ఆ భర్త గారిని రక్షించడానికే కదా దేవుడు నన్ను మొదటగా రక్షించుకున్నాడు, నేను ఆ పనిని మర్చిపోయినేంటి అని ఆలోచన చేయరు. వీడి లేనిపోయిన ముసలమ్మ ముచ్చట్లతోనే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది.
కొంతమందికి దేవుడు అవసరానికి మించిన ఆదాయం ఇస్తా ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట, నచ్చదు ఈ మాట చాలా మందికి. అవసరానికి మించిన ఆదాయం, అవసరానికి మించిన జీతం, అవసరానికి మించిన ఆస్తి, అవసరానికి మించిన డబ్బు ఇస్తూ ఉంటాడు దేవుడు. ఎందుకో తెలుసా? నీకు నీ పిల్లలకి బాగా పోగేసుకుని బ్యాంకులో వేసుకోమని కాదు, లేని వారికి దీవెనకరంగా ఉండాలని దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు. ఆ పని మర్చిపోతాం మనం. కనీసం లేని వారికి కొంతైనా సరే ఇవ్వగలిగే రీతిలో నువ్వు ఉంటావని దేవుడు నిన్నందుకు పుట్టించడేమో. అబ్బాయి అది కాదు, నేను సంపాదించాలి, నా తర్వాత నా పిల్లలు సంపాదించాలి, నా తర్వాత నా పిల్లలకు కావలసినంత ఆస్తిపాస్తులు పోగు చేయడానికి పుట్టించలేదు నాన్న. నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఉన్న ఇంట్లో నిన్ను ఎందుకు పుట్టించాడంటే నలుగురికి దీవెనకరంగా ఉంటావని నిన్ను పుట్టించాడు. అది గమనించాలి నువ్వు. అది గమనించరు కొంతమంది. దేవుడు నన్ను దీవించేశాడు, బోల్డ్ డబ్బులు సంపాదించేసాను, ఆస్తి సంపాదించేసాను అనుకుంటారు. కానీ దేవుడు ఒక వ్యక్తికి అవసరానికి మించి ఇచ్చాడు అంటే దాన్ని ఆ వ్యక్తి ఉపయోగించుకుంటాడని కాదు, నలుగురికి ఉపయోగకరంగా ఉంటాడని ఇస్తాడు. యోసేపు వచ్చేటువంటి కరువుని గమనించి దేవుని బట్టి బోల్డ్ అంత ధాన్యాన్ని సమకూర్చుకుంటాడు. ఎవరికి? యోసేపుకి, యోసేపు కుటుంబానిక? ఎవరెవరికి ఉపయోగించబడుతుంది? ఆ చుట్టుపక్కల దేశాల వారికి కూడా ఉపయోగకరంగా ఉండాలని ఈ వ్యక్తిని దీవించాడు. అక్కడ ఈయన పని ఏంటి, ఈయన జీవిత పరమార్థం ఏంటో యోసేపుకి అర్థమైంది. దానియేలు యొక్క జీవిత పరమార్థం ఏంటో దానియేలుకి అర్థమైంది. దావీదు యొక్క జీవిత పరమార్థం ఏంటో దావీదుకి అర్థమైంది. పేతురు యొక్క జీవిత పరమార్థం ఏంటో పేతురికి అర్థమైంది. చివరికి దేవుడే ఉన్నవాడు మానవుడుగా పుట్టడంలో ఉద్దేశం ఏంటో కూడా ఆయనకు అర్థమైంది. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అని వచ్చానన్నాడు. ఇంతకీ నీవెందుకు పుట్టావో నీకు అర్థమైందా లేదా? నువ్వెందుకు పుట్టావో అసలు దాని కారణం ఎప్పుడన్నా తెలుసుకున్నావా లేదా? నా జీవిత పరమార్థం ఏంటి అని చెప్పి ఎప్పుడన్నా ఆలోచన చేసే ప్రయత్నం చేసావా లేదా? తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా అంటే కుక్క కూడా పనిచేస్తుంది. కుక్క మనం ఒకటి కాదని నేను అనుకుంటున్నాను. ఏదో అవసరం ఉంది దేవుడికి. దేవుడికి ఏదో పని ఉంది మనతో, మన పట్ల ఆయన ఏదో ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం ఏంటో, ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి అంటే మోకాలు లేసి ఆయన్ని అడగాలి. నువ్వు ఏ మతానికి సంబంధించిన వాడివైనా సరే ఈ మాట వర్తిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. యేసయ్య అని చెప్పి నువ్వేం పేరు పెట్టేం అడగక్కర్లేదు. నీ ఇంటిలోనే ఉండి నిజమైన దేవుడా, ఏ దేవుడైతే నిజమైన వాడో ఆ దేవుడిని నేను అడుగుతున్నాను, నా పుట్టుక యొక్క జీవిత పరమార్థాన్ని నాకు తెలియపరచండి, నా పుట్టుక యొక్క ప్రణాళిక ఉద్దేశాన్ని నాకు బయలుపరచండి, నన్ను భూమి మీదకి పుట్టించడానికి పంపించడానికి కారణం ఏంటో ఓ నిజదేవుడా నాకు తెలియపరచండి అంటే తెలియపరచగలిగేటువంటి దేవుడైన, చెవి కలిగిన దేవుడైన, వినే దేవుడైన. అంతేగాని పుట్టామో, పెరిగామో, చచ్చిపోయామో ఒక రోజున ఫోటోకి పరిమితం అయిపోయేది మానవ జీవితం కాదండి. మనం ఏదో ఒక పని చేసి చచ్చిపోవాలి దేవుడి కోసం. ఏదో ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక రకమైనటువంటి కారణంతో పుట్టిస్తాడు తప్ప కారణం లేకుండా దేవుడు ఏ జీవిని పుట్టించడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకలో ఉన్నటువంటి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా అపవాది యొక్క బంధకాల నుంచి విడిపించడానికి మొట్టమొదటిగా పుట్టాడు. రెండవదిగా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు పుట్టాడు. ఈ విధంగా ఆయన ఎందుకు పుట్టవలసి వచ్చింది అని పుట్టుక దినాల్లో ఉన్న కారణాలు ఏంటి అంటే కొన్ని గంటలు చెప్పుకోవచ్చు, కొన్ని గంటలు మాట్లాడుకోవచ్చు. అయితే మీ అందరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు, కానీ సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా వీటి మీద మరొకసారి మనం అందరం కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఒకటే చెప్పాలని అనుకుంటున్నాను, ఏదో పిలిచారు, ఏదో వచ్చాము, ఏదో విన్నాము, వెళ్ళాము అన్నది కాదు. కానీ అసలు దేవుడే ఉన్నవాడు మనిషిగా ఎందుకు అంత పుట్టవలసి వచ్చింది? ఎందుకు దేవుడు మనిషిగా రావాల్సి వచ్చింది? ఎందుకు దీనుడిగా అవతరించవలసి వచ్చింది? అంత ఉన్నతమైనటువంటి సర్వోన్నతమైనటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టి పశువుల పాకలోని ఎందుకు పుట్టవలసి వచ్చింది? ఈ ప్రశ్న మన జీవితంలో మొదలైతే ఆ ప్రశ్న మన గమ్యానికి నడిపిస్తుంది అంటాను నేను. ప్రశ్న లేనివాడు గమ్యానికి చేరలేడు. జీవితంలో కొన్ని ప్రశ్నలు ఖచ్చితంగా వేసుకోవాలి, ప్రశ్నలు అనేవి ఖచ్చితంగా ఎదురవ్వాలి.
ప్రశ్న లేని ఏ జీవితం గమ్యానికి చేరదో. ఒక విషయంలో నువ్వు ప్రశ్నించుకున్నప్పుడే, నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నప్పుడే చాలా జవాబులు బయటకు వస్తాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు పుట్టవలసి వచ్చిందని ఒకసారి ప్రశ్నించుకుందాం. ఆయనతో అద్భుతమైనటువంటి దేవుడే ఉండి మానవుడిగా ఎందుకు పుట్టవలసి వచ్చింది అని చెప్పి ఒకసారి ప్రశ్నించుకుందాం. అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాడు పశువుల పాకలోనే ఎందుకు పుట్టవలసి వచ్చింది అనేది ఒకసారి ప్రశ్నించుకుందాం. దేవుడే ఉన్నవాడు రక్తాన్ని ఎందుకు చిందించవలసి వచ్చింది? దాని గురించి ఏమన్నా గ్రంథాలు తెలియజేస్తున్నాయా? వేదాలు ఏమన్నా చెప్తున్నాయా? పురాణాలు ఏమన్నా చెప్తున్నాయా? ఏమన్నా మత గ్రంథాలు ఏమన్నా చెప్తున్నాయా? మనిషి యొక్క పాపం క్షమించబడాలంటే రక్త ప్రోక్షణ ఆవశ్యకం అనే మాటలు ఏమన్నా ఉన్నాయా? ఎన్ని ఒకసారి మనం ఆలోచిస్తే నిజదేవుడు ఎవరో ఖచ్చితంగా మనకు బయలుపరచబడతాడమ్మా. అడగండి, ఏదో ఒక రోజున కూర్చొని ప్రశాంతంగా కూర్చొని నిజమైనటువంటి దేవుడు ఎవరో మాకు అర్థం అవ్వట్లేదు, నిజమైన దేవుడు ఎవరో మాకు కనబడండి, మాతో మాట్లాడండి, మీ స్వరాన్ని వినాలని మేము ఆశపడుతున్నాం అని అడిగితే ఆయన ఖచ్చితంగా చూపించగలిగే దేవుడే. నేను అడిగినప్పుడు ఆ సమాధానాన్ని పొందుకున్నాను. నేను అనుకునేవాడిని ఎప్పుడో కూడా, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టు కూడా నేను ఏమని అనుకునేవాడిని తెలుసా? ఎలాంటి ఆలోచనలు వచ్చాయి తెలుసా? ఎంతకీ యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడని నేను, నా కుటుంబం, నా అమ్మవారు, మా అమ్మమ్మవారు వీళ్ళందరూ నమ్ముతున్నారు. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు బదులు ఏ పరమశివుడో, ఏ విష్ణుమూర్తో, ఏ అల్లా ఉంటున్న పరిస్థితి ఏంట్రా అని అనుకునేవాడిని నేను. నిజమే కదా? ఇప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన దేవుడు నేను నమ్ముతున్నాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు దేవుడు ఆయన కాదంటే పరిస్థితి అని అనుకునేవాడిని. అంటే మారు మనసు దేవుళ్ళలోకి రాకముందు ఆయనే దేవుడు నమ్మడానికి ఆధారాలు వెతికాను నేను. చాలా కారణాలు నేను కనుగొన్నాను. చాలా ప్రశ్నలకి గ్రంథం నాకు సమాధానం ఇచ్చింది. ఆయనే దేవుడని, నువ్వు నమ్మిన వాడే దేవుడని, నువ్వు నమ్మిన దేవుడినే నువ్వు చూడబోతున్నావు అనేటువంటి విషయాలన్నీ కూడా దీని ద్వారాగా నాకు ఎప్పుడైతే లభించాయో మరింత విశ్వాసంలో వెళ్ళడానికి నా ప్రశ్నలు నాకు ఉపయోగపడ్డాయి. ప్రశ్నించండి, వాక్యాన్ని ప్రశ్నించండి, మీ బ్రతుకులను ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ ప్రశ్నతో పాటుగా దేవుని యొక్క కృపను కూడా వెతకగలిగితే జవాబులు ఖచ్చితంగా ఇచ్చే దేవుడు ఆయన. మోగదేవుడు కాదండి ఆయన. మోగదేవుడైతే చెవులు లేకుండానే పుడుతుడు ఆయన, నోరు లేకుండానే పుడుతుడు చెవిటివాడైతే. గుడ్డి దేవుడైతే కళ్ళు లేకుండానే పుట్టేవాడు ఆయన. మనిషికి ఉండవలసినటువంటి అవయవాలన్నీ కూడా ఆయనకి కనబడుతున్నాయి. వినగలిగే దేవుడు, చూడగలిగే దేవుడు, గ్రహించగలిగే దేవుడు ఆయన. అడగండి. ఎప్పటి వరకు చాలా క్రిస్మస్లు జరిపించుకున్నారేమో, ఈరోజు ఒకటే అడగండి, ఓ నిజదేవుడా, నా జీవిత పరమార్థం ఏంటో నాకు చెప్తావా, నాకు బయలుపరుస్తావా, నాకు తెలియపరుస్తావా అని అడిగితే అడిగిన ప్రతిదానికి కూడా జవాబు ఇవ్వగలిగే దేవుడైన. క్రిస్మస్ జరిపించుకుంటే సరిపోదు, కానీ ఆ క్రిస్మస్కి కారణమైన క్రీస్తు ఎందుకు పుట్టాడో తెలియకుండా జరిపించుకున్న క్రిస్మస్లో చేసినా చేయకపోయినా ఏం ఉపయోగం లేదు. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభు,